హాయ్ ఫ్రెండ్స్. మనలో ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో గూగుల్ ఫామ్స్ అనేది ఫిల్ చేస్తూ ఉంటారు కదా! సో, ఈరోజు నేను గూగుల్ ఫామ్స్‌ని ఎలా ఫిలప్ చేయాలి? సో, మనం వీటిని ఎలా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది నేను మన యూట్యూబ్ కమ్యూనిటీ ఫామ్ కింద క్రియేట్ చేశాను. ఇది మన యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఛానెల్‌లో ఉంటది. మీరు కూడా ఈ ఫామ్ ఫిలప్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ మన ఛానెల్ గురించే ఈ ఫామ్ అనేది క్రియేట్ చేశాను. మన ఛానెల్‌కి రేటింగ్ ఎంత ఇస్తారు? మన ఛానెల్ ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఇదంతా నేను ఓన్‌గా క్రియేట్ చేశాను కస్టమ్‌గాన. సో, మీకు కూడా మీ ఓన్‌గా బిజినెస్‌కి కానీ, లేకపోతే ఏదైనా క్విజ్ కానీ, ఏదైనా క్వెషన్స్ కానీ మీరు అడగాలనుకున్నా, ఫీడ్‌బ్యాక్ ఫామ్ తీసుకోవాలన్నా, అసలు గూగుల్ ఫామ్స్‌ని ఎలా క్రియేట్ చేస్తారో ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద మీతోని లైవ్‌లో క్రియేట్ చేస్తాను. వీడియో చాలా లెంతీగా ఉంటుంది. సో, పేషెంట్‌గా చూస్తే మీకు చాలా ప్రాసెస్ అనేది అర్థమవుతది. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయండి. ఇక్కడ గూగుల్ ఫామ్స్ అని టైప్ చేశాక ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చే రిజల్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిపోయాక మీకు ఓపెనింగ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ ఈవెంట్ రిజిస్ట్రేషన్ అని, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఆర్ఎస్విపి, పార్టీ ఇన్వైట్, టీ షర్ట్ సైన్ అప్, ఇవి జస్ట్ టెంప్లెట్స్ అనమాట. మీకు కష్టంగా ఉంది, నాకు ఎలా చేయాలో తెలియట్లేదు అంటే బిగినర్స్కి అనమాట ఇది. లేదు నేను బ్లాంక్గా ఓన్గా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే బ్లాంక్ ఫామ్ మీద క్లిక్ చేయండి. నేనైతే బ్లాంక్ ఫామ్ మీద క్లిక్ చేసి మీకు చూపిస్తాను. కంప్లీట్ జీరో నుంచి మీకు ఇప్పుడు గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో ప్రెజెంట్ నేను వచ్చేసరికి మన యూట్యూబ్ కమ్యూనిటీ ఫారం అనేది క్రియేట్ చేస్తాను అనమాట. ఓన్లీ ఫర్ మన యూట్యూబ్ వాళ్ళకి మాత్రమే. సో ఇది క్యాజువల్గా నేను రిపేర్ పర్పస్ కోసమే నేను క్రియేట్ చేస్తాను, సరదా కోసమే. సో ఇది మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను నేను. మీరు కూడా ఇందులో ఫామ్లోని జాయిన్ అయ్యి మీరు మీ రెస్పాన్సెస్ అనేవి ఇవ్వండి. మీరు ఇక్కడ చూసినట్టయితే లైవ్లో మీ ముందు నేను ఇప్పుడు ఫామ్ కూడా ఫిల్అప్ చేస్తాను. ఒక 6 బ్లాక్స్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ షార్ట్ ఆన్సర్ కావాలా, పారాగ్రాఫ్ కావాలా, చెక్ బాక్స్ కావాలా, లేదా మీరు రెజ్యూమ్ చూసినప్పుడు ఫైల్ అప్ అనేది వాడతారు కదా మీరు, ఇక్కడ అవన్నీ మీరు మీకు ఇప్పుడు షార్ట్గా మీకు చూపిస్తాను. ముందుగా షార్ట్ ఆన్సర్ మీరు క్లిక్ చేస్తే ఫస్ట్ నేను నేమ్ ఇస్తాను. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మీరు అన్నీ క్లియర్ చేసుకొని ముందు ఎప్పుడైనా ఏ ఫామ్ అయినా సరే ఇవ్వాల్సింది ఫస్ట్ నేమే కాబట్టి నేమ్, ఈమెయిల్ ఐడి. సో అలా నేను ఏమైతే ఇవ్వాలనుకుంటున్నానో అవి ఇస్తాను. ఇక్కడ నేమ్కి ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వక్కర్లేదు కాబట్టి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే న్యూ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో సెకండ్ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో అని అడుగుతాను నేను. దీనికి ఏంటి మనం ఇవ్వాల్సింది ఎస్ ఆర్ నో ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ సజెషన్స్లో ఎస్ ఆర్ నో వచ్చింది కదా, మీరు కావాలంటే సింపుల్గా ఇక్కడ నుంచి యాడ్ ఆల్ నొక్కచ్చు, లేదా మీకు నచ్చిన ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నేను మేబీ నాకు ఇర్రెలవెంట్ కాబట్టి నేను మేబీ తీస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే డిడ్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఇది కొంచెం సింపుల్గా ఉంది కాబట్టి నేను ఇది ఇచ్చాను అనమాట. సో నెక్స్ట్ కూడా నేను ఇంకొకటి ఇవ్వబోతున్నాను. అదేంటంటే మీరు ఏ సిటీ నుంచి చూస్తున్నానో నేను ఇవ్వాలనుకుంటున్నాను. దీనికి ఏంటంటే దీనికి కూడా షార్ట్ ఆన్సరే వస్తుంది కాబట్టి షార్ట్ ఆన్సరే ఇస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఇది అనేది కీబోర్డ్ నుంచి ఇచ్చే ఆన్సర్ కాబట్టి దీనికి షార్ట్ ఆన్సర్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ కూడా నేను క్రియేట్ చేసి నెక్స్ట్ దానికి కూడా నేను ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఛానల్లో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, మన ఛానల్లో ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు. సో దీనికి ఏంటంటే మల్టిపుల్ చాయిస్ నేను మాన్యువల్గా ఇస్తున్నప్పుడు ఆప్షన్ 1లో వచ్చేసరికి మంది టెక్ కంటెంట్ కాబట్టి నేను టెక్కి సంబంధించినంత ఇస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు ఒకవేళ బర్త్డే పార్టీ అంటే మీకు దాని థీమ్కి తగ్గినట్టు మీరు ఇవ్వాలి. మీరు ఇది నాకు సంబంధించింది కాబట్టి నా యూట్యూబ్ సంబంధించి నేను ఇస్తున్నాను ఇక్కడ.
ఇక్కడ మీరు ఇంకో ఆప్షన్ కూడా యాడ్ చేయాలనుకుంటే సింపుల్గా ఎంటర్ నొక్కేస్తే ఆప్షన్ 2 అనేది కూడా వచ్చేస్తారు ఇక్కడ. నేను ఫస్ట్ ఏంటంటే మన టెక్ ఛానల్ కాబట్టి యాప్స్ అన్బాక్సింగ్స్ ఎక్స్ప్లెనేషన్స్ నేను ఇస్తాను కాబట్టి అవి నేను ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాను. నేను సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి షార్ట్స్ దాని తర్వాత ఈ డిఎన్ఎంఎల్ లైఫ్ కూడా యాడ్ చేస్తాం కదా మన ఛానల్లోని. సో ఇలాగనమాట మినీ లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం మన ఛానల్లోనే. సో ఇవి మీకు నచ్చుతున్నాయా, లేదు వద్దు టెక్కే కంటిన్యూ చేయాలా, ఇంకా మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉన్నది. నేను మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం మాత్రమే చేస్తున్నాను. సో ఈ రెస్పాన్సెస్ నాకు మీరు ఇస్తే జెన్యున్గా నాకు హెల్ప్ఫుల్ అవుద్ది మన ఛానల్ ఫీడ్బ్యాక్ గురించి. ఇక్కడ థర్డ్ ఏంటంటే గేమ్స్ వీడియోస్ ఈ మధ్య చేయడం ఆపేసాం మన ఛానల్లోనే, ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ లాగా ఉంటుందని చెప్పి. లేదు మీకు అది కావాలి అప్పుడప్పుడు చేయాలి అంటే చేస్తాను నేను. మ్యాక్స్ బీజిఎంఏ కానీ క్లాష్ ఆఫ్ క్లాన్స్ కానీ ఆడతాను నేను ఎక్కువ. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే మనకి టీసీఎస్ రిజిస్ట్రేషన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో అందుకే జాబ్ అప్డేట్స్, జాబ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇవ్వాలా వద్దా అని చెప్పి ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ ఇందులోనే మీరు ఈ 4 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోకుండా నేను ఆల్ ఆఫ్ ది అబోవ్ కూడా ఇవ్వబోతున్నాను. సో మాకు ఈ ఛానల్లో మాకు అన్నీ కావాలి, మాకు అన్నీ ఒక్కొక్కటి వీడియో మంత్లీ ఈ 5 వీడియోస్ కవర్ చేస్తే చాలు, మాకు ఈ 4 టాపిక్స్ కవర్ చేస్తే చాలు అన్నవాళ్ళు ఇది. సో ఇదన్నమాట మనకి ఈ సెక్షన్ అయిపోయింది. ఇంకో సెక్షన్లో ఏంటంటే రేటింగ్ ఇస్తాను. మనం ఇప్పుడు అన్ని కొన్ని యూస్ఫుల్ వాడుతున్నాం కదా, రేటింగ్ కూడా వాడదాం. ఇప్పుడు మన ఛానల్ మీరు 5 స్టార్స్లో ఎంత రేటింగ్ ఇస్తారో మెన్షన్ చేయండి ఇక్కడ. సో ఇది రేటింగ్ అనమాట. ఇక్కడ ఇంకా వచ్చేసరికి ఫీడ్బ్యాక్ అనమాట. ఇది మీ ఫీడ్బ్యాక్ ఏమైనా నాతో చెప్పాలి అనుకుంటే ఇందులో చెప్పచ్చు. ఇదేమీ రికార్డ్ చేయబడదు అండ్ ఇది ఎవరికి షో చేయను కూడా. ఇది ఓన్లీ నేను ఒక్కడనే చూస్తాను. ఇది మీరు ఇచ్చే రెస్పాన్సెస్ అన్ని నేను ఒక్కడనే చూస్తాను. సో మీ ప్రైవసీకి ఎటువంటి ఇది లేదు. అందుకే నేను ఈమెయిల్ ఐడి కూడా నేను మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో నాకైతే ఇవి సరిపోతాయి, నా గూగుల్ ఫామ్కి నాకు ఇవి సరిపోతాయి. ఇక్కడ చూస్తే మన నేమ్ కూడా మార్చేస్తాను, యూట్యూబ్ కమ్యూనిటీ ఫామ్ అని. ఇక్కడ మీరు చూసినట్టయితే రెస్పాన్సెస్లోకి వెళ్తే మీరు ఇక్కడ షీట్స్కి లింక్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి లింక్ చేయొచ్చు గూగుల్ షీట్స్కి. లేదు ఇది మీ క్విజ్ అనుకుంటే క్విజ్ మార్క్స్ ఏమైనా కావాలంటే ఇది మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ రెస్పాన్సెస్లో చూస్తే కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ కదా, నేను ఈమెయిల్ అడ్రస్ అని కలెక్ట్ చేయట్లేదు అనేది. సో మీ డేటా అనేది సేఫ్ ఎప్పుడైనా సరే. ఇక్కడ లిమిట్ టు 1 రెస్పాన్స్, కొంతమంది ఎక్కువ రెస్పాన్స్లు పెట్టేస్తారు ఒక ఈమెయిల్ నుంచి, అందుకే ఇది ఒక్కటి నేను ఆన్ చేస్తాను. నేను ఒక పర్సన్కి ఒకటే లిమిట్ అనమాట. ఇక్కడ ప్రోగ్రెస్ బార్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇక్కడ మీకు ఏవైతే సెట్టింగ్స్ మీరు కావాలో ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని డిఫాల్ట్స్ ఉంటాయి కదా, డిఫాల్ట్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వట్లేదు, దాంతోపాటు కొన్ని డిఫాల్ట్గా కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో అంతే. ఇక్కడ ఇప్పుడు పబ్లిష్ అని కొడితే పబ్లిష్ అయిపోద్ది. ఇప్పుడు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను కాబట్టి ఎవరైనా సరే యాక్సెస్ చేయొచ్చు. నా డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇది కాపీ చేసుకొని మనం పేస్ట్ చేయడం. ఇప్పుడు ఈ వాట్సాప్లో కానీ ఏ సోషల్ మీడియాలో అయినా సరే పేస్ట్ చేయొచ్చు మీరు ఇది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అది షేర్ చేశాను. గూగుల్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలో. సో మీరు కూడా ఈ గూగుల్ ఫామ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మన గూగుల్ ఫామ్స్ లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీ జెన్యున్ రెస్పాన్స్ అనేది టైప్ చేయండి. మీ నేమ్, మీరు సబ్స్క్రైబ్ చేస్తారా లేదా జెన్యున్గా ఇవ్వండి, పర్లేదు, నేను ఒక్కనే చూస్తాను కాబట్టి. సో మన ఛానల్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ఇలాగే గూగుల్ ఫామ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్గా. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.